అమృతం అనే సీరియల్ ఎంతమందికి తెలిసి ఉంటుంది? ఎవరైతే 1980, 1990 సంవత్సరంలో జన్మించి ఉంటారో వాళ్ళకైతే అమృతం అనే సీరియల్ గురించి తెలిసి ఉంటుంది. అప్పటి వరకు సీరియల్స్ అన్ని లవ్ స్టోరీలు ఉండేవి. అలాగే కొన్ని సీరియల్స్ అయితే ఫ్యామిలీ డ్రామా అయితే ఉండేదన్నమాట. అయితే ఎప్పుడైతే అమృతం అనే సీరియల్ టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిందో కామెడీ సీరియల్ అంటే అప్పుడు జనాలందరికీ తెలిసిందనమాట. అప్పటి వరకు కామెడీ సీరియల్ అనేది అసలు టెలివిజన్ రంగంలో లేదని మనం అయితే చెప్పవచ్చు. ఈ అమృతం అనే సీరియల్ జెమినీ టీవీలో 18 నవంబర్ 2001 నుంచి 18 నవంబర్ 2007 వరకు మొత్తం 303 ఎపిసోడ్లు అయితే 6 సంవత్సరాల పాటు జెమినీ టీవీలో ప్రసారం చేయడం జరిగింది. అయితే ఈ అమృతం అనే సీరియల్ ని రూపొందించింది మాత్రం గుణం గంగరాజ్ అనమాట. అలాగే దీని నిర్మాత కూడా అతనే. ఇది అన్ని కాలాల్లోనూ ఈ సీరియల్ అయితే ప్రసారం చేయడం జరిగింది. అప్పటి కాలంలో ఉన్న తెలుగు కామెడీ సీరియల్లో నెంబర్ 1 అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇది ప్రజల ఆదరణ అయితే ఎక్కువగా పొందడం జరిగింది. అయితే ఈ సీరియల్ ని ఎవరు రాశారని మనం చూసుకున్నట్లయితే దీంట్లో చాలా వరకు ఎపిసోడ్లన్నీ వాసు ఇంటూరి రాయడం జరిగింది. ఈ వాసు ఇంటూరు అనే వాళ్ళు ఎవరంటే ఈ అమృతం అనే సీరియల్లో సర్వం పాత్ర పోషించారు కదా అతను అనమాట. అలాగే దీన్ని నిర్మించిన నిర్మాత మిగతా ఎపిసోడ్లు అయితే రాయడం జరిగింది. ఈ అమృతం సీరియల్ కి సంబంధించిన 313 ఎపిసోడ్లు మొత్తం రాసింది ఇద్దరేనని చెప్పవచ్చు. అయితే మనం అమృతం అనే సీరియల్ ను మనం చూసుకున్నట్లయితే ఇది ప్రత్యేకంగా ఆసియానికి సంబంధించింది అనమాట. అంతేకాకుండా మన ఇంట్లో మన ఫ్యామిలీ మొత్తం కూర్చొని అమృతం సీరియల్ చూడవచ్చు. అలాగే స్నేహపూర్వకంగా కూడా దీనిలో కామెడీ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ సీరియల్లో రోజువారీ సమస్యలపైన అలాగే పరిస్థితులపైన కామెడీ రూపంలో ఈ సీరియల్ అయితే నడుస్తుంది అనమాట. అంతేకాకుండా దీనికి విభిన్నమైన అంశాలు కూడా ఉన్నాయని మనం అయితే చెప్పవచ్చు. అవేమిటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అలాగే పోటీ పరీక్షలు ఏవైనా జరుగుతున్నాయి అనుకోండి మన రాష్ట్రంలో, ఆ పోటీ పరీక్షలకు సంబంధించిన కామెడీతో సీరియల్ అయితే వాళ్ళైతే చేయడం జరుగుతుంది. అలాగే మూఢనమ్మకాల పైన కూడా వాళ్ళైతే సీరియల్ చేయడం జరుగుతుంది. గేమ్ షోలు, ప్రస్తుత రాజకీయాలు, వర్తమాన కాలంలో జరిగిపోయిన విషయాల గురించి కామెడీ రూపంలోనైతే ఈ అమృతం అనే సీరియల్ అయితే ఉంటుంది. అయితే ఈ అమృతం అనే సీరియల్లో ప్రధానంగా 4 పాత్రలు అయితే ఉంటాయి. అవి ఏమిటని మనం చూసుకున్నట్లయితే అమృతరావు, ఆంజనేయులు, అప్పాజీ, సర్వం అనే ఈ 4 పాత్రలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మధ్యలో అప్పాజీ భార్య ఎంటర్ అవుతుంది. అలాగే మధ్యలో అమృతం భార్య కూడా ఎంటర్ అవుతుంది. అలాగే ఈ అమృతం అనే సీరియల్ కథ మనం చూసుకున్నట్లయితే అమృతరావు అలాగే ఆంజనేయులు చిన్ననాటి స్నేహితులు అనమాట. వీళ్ళు హైదరాబాద్ లోని అమృత విలాస్ అనే ఒక రెస్టారెంట్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి వీళ్ళ యజమానులుగా రెస్టారెంట్ వ్యాపారాన్ని అయితే వీళ్ళైతే ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి అలాగే వాళ్ళు ధనవంతులు కావడానికి వీళ్ళ చేసే కామెడీ అలాగే వీళ్ళు ఆలోచించే ఆలోచనలు మనం చూసుకున్నట్లయితే అవి చాలా నవ్వులను అయితే తెప్పిస్తాయి. వాళ్ళు వ్యాపారాన్ని అభివృద్ధి చెందించడానికి వేసే ప్లాన్స్ అలాగే వాళ్ళు ఆలోచించే ఆలోచనలు చాలా వరకు అయితే విఫలమవుతాయి అన్నమాట. ఇక ఇందులో సర్వం పాత్ర మనం చూసుకున్నట్లయితే ఈ సర్వం పాత్రను పోషించింది వాసు ఇంటూరి. ఇతను తమిళనాడు నుండి వలస వచ్చి అమృత విలాస్ లో ఇతనే కుక్కు, అంటే ఇతనే వంట చేసేవాడు. అలాగే కస్టమర్లకు ఇతనే ఫుడ్ అయితే సప్లై చేసేవాడు అనమాట. ఇతనైతే ఈ పాత్రలు అయితే పోషించడం జరిగింది. ఇక 4వ పాత్ర చూసుకున్నట్లయితే అప్పాజీ అనమాట. ఇతను అమృత విలాస్ కి భూస్వామి అనమాట. అంటే అమృత విలాస్ నిర్మించింది ఇతని భూమిలోనే. అయితే ఇతను అమృతరావు దగ్గర నుంచి అలాగే ఆంజనేయుల దగ్గర నుంచి ఏవేవో తప్పులు చూపించి వాళ్ళకైతే ఫైన్లు వేస్తూ ఉంటాడు. అంతేకాకుండా అద్దె ఎక్కువగా వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అమృతరావు పాత్ర మనం చూసుకున్నట్లయితే అమృతరావు పాత్ర అనేది మొదట్లో శివాజీ రాజా గారు నటించడం జరిగింది. దాని తర్వాత హీరో నరేష్ గారు అయితే నటించడం జరిగింది. దాని తర్వాత హర్షవర్ధన్ అయితే అమృతరావు పాత్రలు అయితే మనకు కనిపించడం జరిగింది. మొత్తం ఈ అమృతం అనే సీరియల్ 313 ఎపిసోడ్లు. ఇందులో 200 ఎపిసోడ్లలో హర్షవర్ధన్ గారు అయితే అమృతరావు పాత్ర అయితే పోషించడం జరిగింది. అమృతం సీరియల్ అనేది జెమినీ టీవీ ప్రతి ఆదివారం ప్రైమ్ టైమ్ లో సాయంత్రం 8 గంటలకైతే ప్రసారం అయ్యేది. అన్ని కాలాల్లో అత్యంత విజయవంతమైన టీవీ సీరియల్ గా ఇది నిలవడం జరిగింది. అయితే ఈ సీరియల్ అనేది పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు రచయితల కొరత కారణంగా అలాగే కొత్త కొత్త ఆలోచనలతో వ్రాసే వాళ్ళు లేకపోవడం కారణంగా ఈ సీరియల్ అయితే పీక్ స్టేజ్ లో ఉండగా రద్దు చేయడం జరిగింది. అయితే ఈ అమృతం అనే సీరియల్ కి సంబంధించిన 313 ఎపిసోడ్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా ఈ అమృతం అనే సీరియల్ జెమినీ టీవీలో
ప్రైమ్ టైమ్ లో సాయంత్రం 8 గంటలకు ప్రసారం అయ్యేదని, అలా ప్రసారం ముగిసిన తర్వాత వివిధ ఛానళ్లకు దీన్ని అమ్మడం జరిగిందనమాట. దీన్ని అమ్మిన ప్రతిసారి మంచి రేటింగ్ అయితే వచ్చేదనమాట. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే G5 సిరీస్ డిజిటల్ రైట్స్ అయితే ప్రస్తుతం అయితే కలిగి ఉంది. అలాగే ఈ అమృతం అనే సీరియల్ ని రద్దు చేసిన తర్వాత 2014లో దీనికి సంబంధించి ఒక సినిమా కూడా రావడం జరిగిందనమాట. ఆ సినిమా పేరు వచ్చేసేసి అమృతం చందమామలో అనే పేరుతో ఒక స్పిన్ ఆఫ్ చిత్రం అయితే రావడం జరిగింది. అలాగే అమృతం చందమామలో అనే పేరుతో వచ్చిన సినిమాకి సీక్వెల్ కూడా రావడం జరిగింది. ఇది 2020 నుండి G5 లో ప్రసారం చేయడం జరిగింది. ఈ సీరియల్లో మనం చూసుకున్నట్లయితే అమృతరావు అలాగే ఆంజనేయులు ఇద్దరు కలిసి అమృత విలాస్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. అసలు ఈ రెస్టారెంట్ పెట్టడానికి ముందు ఏం జరిగిందని మనం చూసుకున్నట్లయితే అమృతం తన బాస్ అయిన అంబుజనాభం ద్వారా బోబో బిస్కెట్లలో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం సంపాదించడం జరిగింది. దాని తర్వాత అతను ఆ ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత అమృత విలాస్ పేరుతో రెస్టారెంట్ ప్రారంభించాలని అనుకోవడం జరుగుతుంది. దీనికి ఒక కుక్కు అలాగే సర్వర్ కావాలి కాబట్టి సర్వం అనే అతన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇతను తమిళనాడు నుండి వలస వచ్చిన వ్యక్తి. ఇక ఈ సీరియల్లో లేడీ పాత్రలు మనం చూసుకున్నట్లయితే అమృతం భార్య సంజీవిని అనమాట. ఈమె మోసపూరితమైన ప్రతిష్టాత్మకమైన మహిళ కూడాను. అంజీ భార్య శాంత అనమాట. ఈమె ప్రభుత్వ కార్పొరేషన్ లో అకౌంట్ సెక్షన్ లో పనిచేస్తూ అప్పుడప్పుడు అతనికి వ్యాపారంలో సహాయం చేస్తూ ఉంటుంది. ఈ సీరియల్లో ఇవే లేడీ పాత్రలు అనమాట. అయితే ఇప్పుడు ఈ అమృతం అనే సీరియల్ ని ఎలా ప్రారంభించడం జరిగింది మొదట్లో అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాము. గుణం గంగరాజు. సో ఇతను ఈ అమృతం అనే సీరియల్ ని రాయడం జరిగిందని అనుకున్నాము. అంతేకాకుండా ఈ అమృతం అనే సీరియల్ కి ఇతను నిర్మాత కూడాను. ఇతను యూకే లోని కాంటర్ బరీలో వైద్యుడు అనమాట. తన స్నేహితుడు వెంకట్ డేగాతో కలిసి జస్ట్ ఎల్లో అనే ఒక సంస్థనైతే స్థాపించడం జరిగింది. ఇది ఐటీ సేవల సంస్థగా ప్రారంభించడం జరిగింది మొదట్లో. దాని తర్వాత టీవీ మరియు చలనచిత్ర రంగంలోకి అయితే వీళ్ళ ప్రవేశించడం జరిగింది. అయితే వీళ్ళు టీవీ అలాగే చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన తర్వాత జస్ట్ ఎల్లో బ్యానర్ పైన మొదటి ప్రాజెక్టు అమృతం అనే సీరియల్. గంగరాజు ఈ కార్యక్రమానికి నిర్మాత కూడాను. అయితే గంగరాజు గారు మొదట్లో ఈ అమృతం అనే సీరియల్ ని నిర్మించడానికి ముందు ప్రముఖ నిర్మాత అయిన డి రామానాయుడు దగ్గరికి అలాగే కెఎస్ రామారావు గారి దగ్గరికి వెళ్లి ఈ అమృతం అనే సీరియల్ ను నిర్మిస్తున్నాను, మీరు కూడా కొద్దిగా సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరడం జరిగింది. అలాగే డి రామానాయుడు అలాగే కెఎస్ రామారావు గారు ఆర్థికంగా వాళ్ళు లాభదాయకంగా లేనందున ఈ ప్రాజెక్ట్ అయితే వాళ్ళు తిరస్కరించడం జరిగింది. అయితే ఈ గుణం గంగరాజు గారే మొత్తం బాధ్యతలు తీసుకొని ఈ సీరియల్ ని నిర్మించడం జరిగింది. అయితే మొదట్లో 7 ఎపిసోడ్లు నిర్మించిన తర్వాత టీవీ ఛానళ్ళకైతే వాళ్ళైతే దీన్ని పంపించడం జరిగింది. మొదట జెమినీ టీవీలో స్లాట్లు బుక్ చేసి దానికి ప్రసారం కోసం పంపించడం జరిగింది. అయితే అమృతం అనే సీరియల్ 313 ఎపిసోడ్లు సక్సెస్ఫుల్ గా పూర్తయిన తర్వాత రచయితల కొరత అయితే ఏర్పడింది. అప్పటి కాలంలో రచయితలకు ఇచ్చే పారితోషికం కంటే 5 రెట్లు ఎక్కువగా పారితోషికం ఇచ్చినా సరే కొత్త రచయితలు దొరకలేదన్నమాట. అంతేకాకుండా రచయితలు దొరికినప్పటికీ వాళ్ళకైతే కొత్త ఆలోచనలు ఏమీ లేకపోవడంతో వాళ్ళ ఆలోచనలు గుణం గంగరాజు గారికి నచ్చకపోవడంతో ఈ సీరియల్ అనేది పీక్ స్టేజ్ లో ఉండగానే ఈ సీరియల్ ను రద్దు చేయడం జరిగిందనమాట. ఈ సీరియల్ ను రద్దు చేసిన తర్వాత అనేక సార్లు ఇది తిరిగి టీవీల్లో ప్రసారం చేయడం జరిగింది. ప్రసారం చేసిన ప్రతిసారి మంచి రేటింగ్ అయితే పొందడం జరిగింది. మొదట్లో జెమినీ టీవీలో 313 ఎపిసోడ్లు టెలికాస్ట్ చేసిన తర్వాత జీ తెలుగు షో టెలికాస్ట్ హక్కులను అయితే పొందడం జరిగింది అనమాట. 26 నవంబర్ 2007 నుంచి రోజువారీ సీరియల్ గా అయితే ప్రసారం చేయడం జరిగింది. ఇది వారం రోజులు మాత్రమే ఇలా టెలికాస్ట్ చేయడం జరిగింది అనమాట జీ తెలుగు షోలో. దాని తర్వాత మళ్ళీ దీని రైట్స్ జెమినీ టీవీ వాళ్ళు తీసుకొని సోమవారం నుంచి గురువారం వరకు ప్రధానంగా రాత్రి 9 గంటలకైతే దీన్ని ప్రసారం చేసేవాళ్ళు అనమాట. దాని తర్వాత మా టీవీలో ఇది ప్రసారం చేయడం జరిగింది. అయితే ఇది మా టీవీలో వారాంతపు రోజుల్లో రాత్రి 7 గంటలకు దీన్ని ప్రసారం చేసేవాళ్ళు. దాని తర్వాత దీని హక్కులను మళ్ళీ జెమినీ టీవీ వాళ్ళైతే సొంతం చేసుకోవడం జరిగింది. అయితే దాని తర్వాత వీళ్ళు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10:30కు దీన్ని రోజువారీ సీరియల్ గా అయితే ప్రసారం చేయడం జరిగింది. దాని తర్వాత ఈటీవీ ప్లస్ లో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30కు దీన్ని రోజువారీ సీరియల్ గా అయితే వాళ్ళైతే ప్రసారం చేయడం జరిగింది. దాని తర్వాత జూలై 2017 నుంచి మళ్ళీ ఈటీవీ ప్లస్ లో సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకైతే ఈ సీరియల్ అయితే రోజువారీగా ప్రసారం చేయడం జరిగింది. ఇక అన్ని టీవీలలోనూ దీని ప్రసారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరికి ప్రొడక్షన్ హౌస్ అయిన జస్ట్ ఎల్లో మీడియా దీన్ని యూట్యూబ్ లోనైతే అప్లోడ్ చేయడం జరిగింది. ఇది అత్యంత విజయవంతంగా యూట్యూబ్ లోనైతే రన్ అవడం జరిగింది అనమాట. సుమారుగా మనం చూసుకున్నట్లయితే 250 మిలియన్ల వ్యూస్ అయితే రావడం జరిగింది అనమాట యూట్యూబ్ లో. దాని తర్వాత G5 సిరీస్ అయితే దీని యొక్క డిజిటల్ హక్కులు అయితే పొందడం జరిగింది. G5 డిజిటల్ రైట్స్ పొందిన తర్వాత జస్ట్ ఎల్లో మీడియా దీన్ని యూట్యూబ్ నుంచి అయితే తొలగించడం
చూపించడం జరిగింది. ఇక మనం అమృతం సీరియల్లో ఒక సాంగ్ అయితే వస్తుంది కదా స్టార్టింగ్ లో, ఆ సాంగ్ యొక్క ట్రాక్స్ కంపోజ్ చేసి పాడింది కళ్యాణ్ మాలిక్ అనమాట. అంతేకాకుండా ఈ పాటకు సంగీతాన్ని అందించింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. కళ్యాణ్ మాలిక్ పాడిన టైటిల్ సాంగ్ ఎప్పటికీ తెలుగు టెలివిజన్ రంగంలో మనం చూసుకున్నట్లయితే అత్యంత ప్రసిద్ధి చెందిన టైటిల్ సాంగ్లలో ఇది ఒకటని మనం అయితే చెప్పవచ్చు. ఇక ఈ అమృతం అనే సీరియల్లో ఇలా అందరినీ అలరించడానికి అలాగే అందరినీ ఆకర్షించడానికి కొంతమంది కారణం అయితే ఉందన్నమాట. సో వారు ఎవరని మనం చూసుకున్నట్లయితే ఈ సీరియల్ కి దర్శకత్వం వహించింది చంద్రశేఖర్ ఏలేటి, సినిమాటోగ్రఫీ కెకే సింధిల్ కుమార్, ప్రొడక్షన్ డైరెక్టర్ ఎస్ రవీందర్. అమృతం అనే సీరియల్ వచ్చేదానికి ముందు స్టార్టింగ్ లో ఒక టైటిల్ సాంగ్ అయితే ఉంటుందన్నమాట. ఆ టైటిల్ సాంగ్ కి సంగీతం అందించింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అలాగే ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది అలాగే పాడింది కళ్యాణ్ మాలిక్ మరియు సంగీత స్వరకర్త కళ్యాణ్ మాలిక్. వీళ్ళందరూ వాళ్ళ కెరీర్ ప్రారంభ దశలో అమృతం అనే సీరియల్లోనైతే పనిచేయడం జరిగింది. ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలో పెద్ద పెద్ద పొజిషన్ లో వాళ్ళైతే ఉండడం జరిగింది. ఇది ఈ అమృతం అనే సీరియల్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవడానికి గల కారణం. ఈ వీడియో చూసే వాళ్ళు ఎంతమంది అమృతం అనే సీరియల్ ని చూశారు అనే విషయాన్ని కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.